నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ స్థాపించి 6 నెలల అధికారం చేపట్టి గిన్నిస్ రికార్డు సాధించిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు. స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. ప్యానెల్ అడ్వకేట్ దగ్గుమని కిరణ్ కుమార్. పర్చూరు నియోజకవర్గంలోని పోతినవారిపాలెం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వర్మ గారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహం పెట్టాలనుకున్నారు. గ్రామం మొత్తం కూడా సమైక్యంగా ఒక ఎన్టీ రామారావు గారు స్ఫూర్తిని తీసుకొని ఈ యొక్క పార్టీని పటిష్టపరుచుకుంటూ వారి యొక్క స్ఫూర్తిని నెక్స్ట్ భవిష్యత్ తరాలకు తీసుకెళ్లేదానికి ఒక మంచి విగ్రహాన్ని రోడ్డు పక్కన ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాట్ల గ్రామంలోని పెద్దలందరూ, యువకులు, ఉత్సాహవంతులు, పార్టీ పట్ల ప్రతి ఒక్కరూ అభిమానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు. దీన్ని చక్కగా అందరినీ కలుపుకుపోయి చక్కటి వాతావరణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ 1982లో ఎన్టీ రామారావు గారు పెట్టిన దగ్గర నుంచి 4 దశాబ్దాల పైగా ఈ యొక్క తెలుగు వారి యొక్క ప్రజలతో, వారి కుటుంబంలో ఒక భాగంగా తెలుగుదేశం పార్టీ మిళితమైపోయింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చనిపోయి ఈ రోజుకి 30 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది 30వ వర్ధంతి. ఈ రోజు ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఏమాత్రం అభిమానం చెక్కు చెదరకుండా ఒక నాయకుడి మీద తను పనిచేసిన 8 సంవత్సరాల సమయానికి ఈ యొక్క ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయారంటే ఆయన ఏ రకంగా పనిచేశారో మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒక గొప్ప మార్పులకి నాంది పలికిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. పేదవాడికి పక్కాయిల నిర్మాణం దగ్గర నుంచి, సామాన్యుడికి వరణం తినే అవకాశం దగ్గర నుంచి ప్రతి ఒక్క విప్లవాత్మకమైన మార్పుకి శ్రీకారం చుట్టారు. మన కుటుంబంలోని మహిళలను కూడా గౌరవించే పరిస్థానాలు, లేకపోతే ఆస్తిలో సగ హక్కునిచ్చి సమాన ఆర్థిక స్వతంత్రాన్ని కల్పించి మన మహిళలకి గౌరవాన్ని పెంచిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు వారి ఆశయాలు పుడిపుచ్చుకొని ఏదైతే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు ఏ రకంగా పనిచేస్తారో మనం చూసాం. 1924 మధ్య ఒక రాక్షస పరిపాలన నుంచి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా విముక్తి చేసి మరలా ఒక సువర్ణ యుగంలోకి ఈ రాష్ట్రాన్ని పయనింపజేసేదానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు, వీరందరి సహాయ సహకారాలతో చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే అధికారం చేపట్టిన ఘనత నందమూరి తారక రామారావుకి దక్కుతుందని స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల పట్టణంలోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పార్టీని ప్రారంభించారని గుర్తు చేశారు. చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయని అన్నారు. అన్నం పెట్టే అన్నపూర్ణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ఫేక్ పార్టీ, ఫేక్ ప్రచారాలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజనరీ ఉన్న నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఎంతమందికి జీవనోపాధి కలుగుతుందన్నారు. త్వరలో నిరుద్యోగులు వాటి ఫలాల్ని అందుకోబోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అప్పట్లో తారక రామారావు గారు
సినీ జగత్తులో ఎంతో పేరు ప్రఖ్యాతి అయినా కూడా అవన్నీ పక్కన పెట్టుకుని నటనే ఆయన జీవితం అన్నట్టు బతికే నందమూరి తారక రామారావు గారు అవన్నీ పక్కన పెట్టి పార్టీ పెట్టడం, పార్టీ పెట్టిన 6 నుంచి 9 నెలల లోపు గిన్నీస్ రికార్డ్స్లోకి అతిపెద్ద మెజార్టీలో ఎక్కి ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చేపట్టాం. అప్పటి నుంచి గౌరవనీయ ప్రస్థానం ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది. మనం మొన్న సంక్రాంతి చూసాం. సంక్రాంతి అంటే ఒక పండగ కాదు, ఆ పండగను అట్టు పెట్టుకుని తెలుగు సాంప్రదాయాల్ని, సంస్కృతుల్ని, విధి విధానాల్ని మరింతగా పెంచే విధంగా చిత్తూరు జిల్లా దగ్గర నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊళ్ళో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చిందో ఆ కూటమి ఈ సంక్రాంతికి ఎక్కడికక్కడ ఫండ్స్ కేటాయించి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ముందుకెళ్తూ మనం ఇప్పుడు చూసాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు మన ప్రభుత్వం నిర్వహించింది. మనందరం కూడా సంక్రాంతి శోభలో కుటుంబ సన్నిహితులతో తెలుగు జాతి అంతా కూడా తెలుగు నేల మీదకి వచ్చినట్టుగా తెలంగాణలో నుంచి ఉన్న తెలుగు తమ్ముళ్ళు కూడా మన రాష్ట్రంలో మన ఇళ్లలో అతిథులుగా ఎన్నో ఇళ్లలో అతిథులుగా ఉన్నారు. ఎవరి రిలేషన్ బట్టి వాళ్ళు, స్నేహాన్ని బట్టి వాళ్ళు, వాళ్ళతో వాళ్ళకు కూడా కలుపుకుని మనం ఈరోజు అంగరంగ వైభవంగా సంక్రాంతి చేశాం. తెలుగు వాళ్ళకి ఏదన్నా అతి పెద్ద పండగ. ఎందుకంటే పాడి పంటలకు, పశురాసులకు అన్నపూర్ణ మన ఆంధ్ర రాష్ట్రం. అటువంటి అన్నపూర్ణని మరింత పదును పెట్టి భూమిని మరింతగా బలం చేకూర్చి ఈ సంవత్సరం ఆర్గానిక్లో కానీ పంటలు పండించుకోవటం కానీ ఆ దేవుడి దైవంగా పంటలు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ధాన్యాలు ఇంటికి రాకుండానే 24 గంటల్లో దగ్గరగా 12 లక్షల మంది రైతులకి 9,600 కోట్ల దాకా, కొంతమందికి అయితే బిల్లు రేజ్ చేయటం, బిల్లు పడటం, మళ్ళీ ఇంటికి వచ్చేలోపు డబ్బులు పడిన రైతులు వెళ్తున్నారు. ఒక టెక్నాలజీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాని మీద పౌరు శాఖ మార్చులు, అలాగే వాణిశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ టెక్నాలజీని దాన్ని కొనుగోలులో ఉపయోగిస్తే ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే దానిలో కొత్త వరవడిని సృష్టించి ఎవరికి 1% కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్ళారు. కానీ ఫేక్ పార్టీ, ఫేక్ ప్రచారాలతో ఎప్పుడు తప్పుడు ప్రచారాలు చేయటం, ఆ తప్పుడు ప్రచారాలనే అసలైన ప్రచారాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసే ఆ వైసీపీ పార్టీ, ఆ ఫేక్ ప్రచారాల్ని తెలుగు తమ్ముళ్ళు మనం ఎలా తిప్పికొట్టాలనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, నిన్నే కాకినాడలో అతిపెద్ద అమోనియం ఫ్యాక్టరీ, ప్రపంచ దేశాలు కాకినాడ వైపు చూసే పరిస్థితి. బిగినింగ్ 18,000 కోట్లతో బిగినాయి, 90,000 కోట్లతో ఆ పరిశ్రమ పూర్తవుతుంది రాబోయే 5 నుంచి 10 ఏళ్ళలో. పేదవాళ్ళ ఆర్థిక స్థితిగతుల్ని ఎలా మెరుగుపరచాలా అంటూ నిరంతరం 18 గంటల కష్టజీవి
శ్రమజీవి. ఈరోజు మనందరి కుటుంబాల్లో ఒక భరోసా ఇచ్చి తెలుగుదేశం పార్టీని జన సైనికుడితో కలిపి బీజేపీ సపోర్ట్తో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నడుపుతున్న నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయటం, ఆయనతో గడిచిన ఆ క్షణాల అనుభూతి, ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని నిరంతరం ఆలోచించే ఆయన విధి విధానాలు చూస్తూ ఉంటే మన నాయకుడు గొప్పతనాల గురించి, మన నాయకుడు మనకు నేర్పిన శ్రమల గురించి మనం ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరినీ నేను తెలియజేస్తున్నాను. పేదలకు సంక్షేమ పథకాల అధ్యుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని టీడీపీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు అన్నారు. కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సెంటర్లోని ఎన్టీ రామారావు బసవతారకం విగ్రహాలకు పూలమాల వేసి నాయకులు కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా షేక్ బాజీ మాట్లాడారు. కిలో ₹2 బియ్యం, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్ పథకాలు అమలుకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్టీఆర్ దేనని కొనియాడారు. బీసీసీఎల్ నాయకులు మరకా శ్రీనివాసరావు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహానీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నక్కల వెంకటస్వామి, పీట్ల వసంతరెడ్డి, మాడ శ్రీనివాసరావు, మద్దాల ముసరయ్య, చీరాల శ్రీనివాసరెడ్డి, బాలశంకర్ రెడ్డి, తిరుమల రెడ్డి, పులుగు సముద్రాల రెడ్డి, మల్లారపు శ్రీనివాసరావు, గపూరు మునిపల్లె, చిన్న కుమ్మరికుంట దాస్, దొప్పలపూడి రాజశేఖర్, మద్దిపోయిన బుల్లయ్య, కుంచాల నాగిరెడ్డి, ఊర్లమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏ ఉద్దేశంతో స్థాపించారు అది తెలుసుకోవాలి. పేదవాళ్ళు ఆ రోజు పరిపాలనలో ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు పీకు తింటా ఉన్నారు. అప్పుడు మున్సిపల్ వ్యవస్థ, కరణాల వ్యవస్థ ఉండేది. చూశాడు పేదవాడికి న్యాయం జరగదు కాబట్టి అని చెప్పి తెలుగుదేశం పార్టీని స్థాపించి ఈ మున్సిపల్ వ్యవస్థని, కరణాల వ్యవస్థని రద్దు చేసి మాండలిక వ్యవస్థ అంటే మండలాలు ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరికి గ్రామాల్లో పేదవాడికి సంక్షేమ అభివృద్ధి పదాలు అందాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అందుకు ఆ మహానుభావుడికి మనం అందరం ఘన నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. మన ఆంధ్ర ఖ్యాతిని, తెలుగుదేశం ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నలుదిశలు ఎంతో ఉత్సాహంగా ప్రజలందరికీ గొప్ప గొప్ప విధానాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ద్వారా ఎంతో అభివృద్ధి సాధిస్తా ఉన్నాం. పరిపాలన ఏంటో మనం అందరం చూస్తా ఉన్నాం. మిత్రులారా, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చారు. గత ఏ వాగ్దానాలు చేసింది, ఏం చేసింది. కాబట్టి మిత్రులారా, మన పార్టీని మనం గొప్పగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ ఎలాగనగానే పరిశ్రమలు స్థాపించి అందరికీ ఉద్యోగాలు స్థాపన చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు దావోస్ వెళ్తా ఉన్నారు. రామారావు గారు 30వ వర్ధంతిని జరుపుకుంటున్నారు. రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారికే చెల్లింది. ఆయన అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది. పేదవాడికి కిలోకి ₹2 బియ్యం, పేదవాడికి కూడు నీడ అనే నినాదంతో ఉచితంగా బియ్యాన్ని, ₹2 బియ్యాన్ని ఇంటిని ఏర్పాటు చేయడం జరిగింది. తో పాటు తెలుగు ప్రజలు కన్నీరు పెట్టిన రోజు. ఎందుకంటే జనవరి 18 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈరోజు మన మధ్యన లేకపోవటం మన అందరికి కూడా చాలా బాధాకరం. ఎందురాధించే దైవం, అన్నగా పిలుచుకునే దైవం ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క నందమూరి తారక రామారావు గారే. అడు, గూడు, గుడ్డ ఈ 3 మన పేద ప్రజలకు అందాలని ఉమ్మడి రాష్ట్రమైన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అప్పుడు రాగి జావ అవి జొన్న రొట్టెలు తినేవాళ్ళు.
బియ్యం చాలా తక్కువ మంది తినేవాళ్ళు. అప్పుడు ఆయన విప్లవాత్మక సంక్షేమ పథకం ఏదైనా ఉందంటే 2 రూపాయల కిలో బియ్యం. అదొకటి. పెన్షన్ పథకం మొదలుపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు. దాన్ని పెంచుకుంటా పోతుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు. 1వ తారీఖు వచ్చిందంటే పెన్షన్ ఇంటికి 7 గంటల లోపల ప్రతి అక్కకి, అవ్వకి, తాతకి, అన్నకి పెన్షన్ ఇంటి ముందే వచ్చి గంట కొట్టి మరీ ఉద్యోగస్తులు ఇస్తున్నారు. అది మన ప్రభుత్వ లక్ష్యం. చంద్రబాబు గారిని చాలా మంది ఎగతాళి హేళన చేస్తారు. ఎందువల్ల ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయంటే, తెలంగాణలో హైటెక్ సిటీని నిర్మించిన చంద్రబాబు నాయుడు గారు నిర్మించే ముందు చాలా మంది రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, అప్పటి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు విమర్శించారు. తొండలు గుడ్డలు పెట్టిన చోట చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ అంటున్నారు ఏందని. కానీ నిరూపించాడు. హైటెక్ సిటీ కట్టాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాడు. చంద్రబాబు నాయుడు ఘనత అది. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ప్యానెల్ అడ్వకేట్ దగ్గుమల్లి కిరణ్ కుమార్ అన్నారు. బాపట్ల మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్, జిల్లా 6వ అదనపు కోర్టు జడ్జి కె శ్యాంబాబు ఆదేశాలతో కర్లపాలెం గ్రామ సచివాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుమల్లి కిరణ్ కుమార్ మాట్లాడారు. సభ్య సమాజంలో బాల్య వివాహాల వల్ల లింగ వివక్షత రూపుమాపాలని, బాలికలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని, వారు సమాజంలో వివక్షతకే గురవుతారని, సామాజిక నష్టాలు కలుగుతాయన్నారు. దేశానికి ఆర్థిక నష్టాలు వస్తాయని, బాలికలు జీవితాన్ని నష్టపోతారని, గృహ హింసకు లోను అవుతారని, తద్వారా పేదలకానికి నెట్టబెడతారని, దీర్ఘకాలిక ప్రభావాలకు, మానసిక ఒత్తిడికి, శారీరక బలహీనతకు, అనారోగ్యానికి గురవుతారని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ పరిధిలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు, గ్రామ సెక్రటరీ పద్మావతి, న్యాయ సేవ అధికార సంస్థ వాలంటరీ కె జయశీలరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ గారు అయిన జిల్లా జడ్జి గారు కె శ్యాంబాబు గారి ఆదేశాల మేరకు మేము ప్యానల్ అడ్వకేట్గా మీ మధ్యకు ఈ బాల్య వివాహాల చట్టాల గురించి అవగాహన కల్పించడానికి మీ దగ్గరికి ఈ సచివాలయానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నిషేధ చట్టం గురించి జరిగే నష్టాలు సమాజంలో ఎలా ఉంటాయనేది కొన్ని అవగాహన కల్పిస్తాను. తద్వారా మీరు ఎలా ఈ నష్టాల గురించి మీరు ఇంకా మీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకి తెలియపరుస్తారని అనుకుంటూ ఈ చట్టాల గురించి పూర్తిగా చెప్తాను. వివాహాలు అనేవి ఈ ప్రపంచంలో ఎక్కువగా ఇది 2వ స్థానంలో ఉంది మన ఇండియా. ఫస్ట్ స్థానంలో ఆఫ్రికా దేశం ఎక్కువ ఉంది. ఈరోజు మన ఇండియా 2వ స్థానంలో ఉంది. 27% బాల్య వివాహాలు మన భారతదేశంలో జరుగుతున్నాయి. ఈ జరగటం వల్ల అనేది నష్టాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత తక్కువ వయసులో గర్భం ధరించడం వలన తల్లి ప్రాణానికి, బిడ్డ ప్రాణానికి కూడా అపాయం కలిగేది, మరణాలు ఎక్కువ అవుతున్నాయి. తర్వాత బిడ్డకి పోషకాహారం లోపంతో, జన్యు లోపంతో కూడా పిల్లలు పుట్టడం జరుగుతుంది. ఎందుకంటే తక్కువ వయసుతో గర్భం ధరించడం వలన చాలా ఈ సమాజానికి అవరోధాలు ఉన్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, మరి విద్యాపరంగా కూడా చాలా విధంగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. మన ప్రవేశపెట్టబడింది. ఈ తర్వాత యుఎన్ఏ అన్ని దేశాలకు కూడా ఈ చట్టాన్ని అనేది కంపల్సరీ రావాలి. దీనివల్ల నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆర్థికంగా లోటు కూడా దేశానికి ఏర్పడే అవకాశాలు ఉన్నాయని గతంలో కూడా కొన్ని చర్చలు చేసి ఈ మంచి శాస్త్రవేత్తలు కూడా తెలియజేయడం జరిగింది. అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎలాంటి అంటే చిన్న వయసులో గర్భం రావటం, వాళ్ళకి మంచి బలం లేకపోవటం, వాళ్ళకి సరైన ఆ వయసులో పోషకాహారాలు తీసుకోకపోవటం వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు అనేది ఎక్కువ అవుతాయి. ఎందుకంటే రక్తహీనత అనేది, అనేమియా అనేది వాళ్ళకి జరుగుతుంది అన్నమాట. దానివల్ల థైరాయిడ్ సమస్యలు వస్తూ ఉంటాయి. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామాల్లో వేంచేస్తున్న శ్రీ బండ్లం అమ్మవారి దేవాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అర్చన అభిషేకాలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన పిట్టలవానిపాలెం మండలం చందోలు భగనముఖి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సందర్భంగా అమ్మవారిని అలంకరింపజేశారు. పుష్యమాసంలో అమావాస్య ఆదివారం, శుక్ర, రవి నక్షత్రముల కలయికలో ఈ భూమండలాన్ని పరిపాలించే శ్రీ మహారాజ్ఞిక భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఘంటసాల నరసింహమూర్తి మాట్లాడారు.
ఆదివారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయం సందోలు గ్రామం. ఈ రోజున అమావాస్య ఆదివారం కలిసి రావడం, అలాగే సంక్రాంతి పండుగ కనుమ పండుగ అయిన తర్వాత ఈ అమ్మవారి ఆలయానికి ఈరోజు విశేష సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. మరి వచ్చిన భక్తులంతా కూడా వారి యొక్క మొక్కుబడుల ప్రకారం పొంగళ్ళు చెల్లించుకోవడం, కుంకుమార్చన చెల్లించుకోవడం, అలాగే అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించుకోవడం ద్వారా భక్తి ప్రపత్తులు సమర్పించుకుంటున్నారు. అలాగే ఈరోజు 84వ అమావాస్య హోమ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవపేతంగా ఈరోజు సాయంత్రం 4:30 నుండి ప్రారంభంగా అవుతున్నారు. అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ శ్రీమతి సుజాత మేడం గారు అమ్మవారి ఆలయానికి చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వచ్చిన భక్త కూడా ధర్మకర్తల మండలి సహకారంతో, భక్తుల సహకారంతో మంచినీటి సౌకర్యాలు, అలాగే తీర్థ ప్రసాద వినియోగములు, అలాగే ప్రసాద పంపిణీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. సర్వే జనాః సుఖినో. పిఠలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసుకున్న శ్రీ బగళాముఖి అమ్మవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత దర్శించుకున్నారు. చందోలు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయానికి ఆదివారం అమావాస్య సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు వీచేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజాత వీచేసి అమ్మవారికి గుమ్మడికాయ దీపారాధన జరిపించి ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి చిత్రపటంతో వేద ఆశీర్వచనంతో ఆలయ ఈవో జి నరసింహమూర్తి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కలకోట చక్రధర్ రెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గణసల నరసింహమూర్తి మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ నుండి రాజశ్యామల దేవి శరణ్ నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 28వ తేదీన దేవి ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ బగళాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ సోమవారం నుండి శ్రీ రాజశ్యామల నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరపడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శ్రీ రాజశ్యామల నవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో శ్రీ అమ్మవారికి ప్రతిరోజు విశేషమైనటువంటి అలంకరణలు, అలంకారానికి సంబంధించిన అర్చన, దేవతా హోమాలు ఇవన్నీ కూడా ఉదయం సాయంకాలము జరగబోతున్నాయి. ఈ కార్యక్రమాలకి దాతల్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్యలో, అలాగే సాయంత్రం 5 గంటల నుండి 7:30 మధ్య కాలంలో జరిగే కార్యక్రమాల్లో సమస్త భక్తకోటి పాల్గొని శ్రీ రాజశ్యామల అమ్మవారి నవరాత్ర కార్యక్రమాల దివ్య ప్రసాదమును స్వీకరించి భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను మా దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కలకోట చక్రధర్ రెడ్డి గారు, అలాగే ఇతర సభ్యులు అన్నిట్లో నిలబడి ఈ ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు. కాబట్టి భక్తులందరికీ కూడా ఇదే మా ఆహ్వానంగా భావించి యామంది విజయ ప్రార్థన. జయ హో మాత, జయ హో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ స్థాపించి 6 నెలల అధికారం చేపట్టి గిన్నీస్ రికార్డు సాధించిన మహోన్నతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు. స్థానిక శాసనసభ్యులు వేగశ్రెడ్డి నరేంద్రవర్మ. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం. ప్యానెల్ అడ్వకేట్ దగ్గుమని కిరణ్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.